నమస్తే. హైదరాబాద్ బల్దియాలో ఎలక్షన్ బ్యాండ్ మోగింది. పార్టీలన్నీ ఎన్నికల తీన్మార్లో మునిగిపోయాయి. అభ్యర్థుల ఖరారు ధూమ్ధామ్గా జరుగుతోంది. మొత్తం ప్రక్రియ అంతా 15 రోజుల్లోనే ముగిసిపోనుండటంతో ఈ 2 వారాలు ఎన్నికల పండుగే. 400 సాల్ షహర్ ఎన్నికల జాతరలో ఎవరి బలమెంత? పార్టీల భవిష్యత్తేంటి? నగర రాజకీయంలో మొనగాళ్లెవరు? మేయర్ పీఠమెక్కే మహారాణి ఎవరు? అసలు మహానగర ఎన్నికల్లో ఓటర్ల పరిస్థితేంటి? పోలింగ్ డే అంటే సెలవు రోజేనా? ఈసారైనా పరిస్థితి మారుతుందా? జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రత్యేక బులెటిన్ గ్రేటర్ వార్లో ఇప్పుడు చూద్దాం. గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం కేవలం 7 రోజులకు పరిమితమైంది. సాధారణంగా గ్రేటర్ ఎన్నికల ప్రచారం కనీసం 10 రోజులైనా ఉండేది. కానీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్లో వారం మాత్రమే గడువు ఉండటంపై రాజకీయ పార్టీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్పై అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్నికల కమిషన్ చర్యలు అధికార టీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయని ఆరోపించాయి. షెడ్యూల్ విడుదల, ఆ వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటన్నది ప్రధాన ప్రశ్న. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల కమిషన్ తీరును ఎండగట్టాయి. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్లో 20వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్ వేసుకునే వెసులుబాటు ఇచ్చింది. షెడ్యూల్ ఇచ్చిన 3 రోజులు మాత్రమే నామినేషన్కు గడువు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థి ఎంపిక, బీఫారాల పంపిణీ హడావుడి అంతా ముగిసే వరకు ఎన్నికల కమిషన్ స్క్రూటినీ సమయం వచ్చేస్తుంది. మరుసటి రోజు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఇవన్నీ ముగిసిన తర్వాత ఎన్నికల ప్రచారంలోకి వెళ్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన షెడ్యూల్లో మాత్రం ఎవరికీ అవకాశం ఇవ్వకుండా చేశారు అనేది ప్రధాన ఆరోపణ. 20వ తేదీ వరకు అభ్యర్థుల ఎంపిక పనిలోనే ఉంటాయి పార్టీలు. 21న స్క్రూటినీ ఉంటుంది. 22 నుంచి ప్రధాన పార్టీలు ప్రచారంలోకి వెళ్తాయి. డిసెంబర్ 1న పోలింగ్ ఉంటుంది. పోలింగ్ కంటే 24 గంటల ముందే ప్రచారం ముగించాల్సి ఉంటుంది. అంటే నవంబర్ 29 సాయంత్రం 6 గంటలకే ప్రచారం ముగిసిపోతుంది. ప్రధాన రాజకీయ పార్టీలు 22 నుంచి 29 వరకు అంటే కేవలం 7 రోజులు మాత్రమే ప్రచారం చేసుకునే వీలుందన్నమాట. ఎన్నికల కమిషన్ తీరుపై బీజేపీ, కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చేలా ఎన్నికల కమిషన్ వ్యవహరించిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆరోపించారు. ఆగమేఘాల మీద ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాల్సిన అవసరం ఏముందంటూ మండిపడ్డారు. నిజంగా ఇప్పుడు మనం చుట్టుపక్కల చూస్తే అధికార పార్టీ కేంద్రంలో ఉన్న వాళ్ళు బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కానీ ఏమని హైదరాబాద్ చేసినంటే ఏమీ చేయలేదు. సర్వనాశనం చేసినారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్. అంటే ఏ స్థాయికి ఏ పరిస్థితి తీసుకొచ్చిందంటే వర్షాలు పడితే నగరం వరదలో ఫ్లడ్స్లో మునిగిపోతుంది. అది వీళ్ళు చేసిన ఘనకార్యం. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు శాసనసభలో 60,000 కోట్లు ఖర్చు పెట్టినమన్నాడు. మరి ఏడ ఖర్చు పెట్టినో అర్థం కాదు. బీజేపీ కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ను తప్పుపట్టింది. కనీసం ఎదుటి పక్షాలకు అవకాశం లేకుండా చేయాలని టీఆర్ఎస్ ఎత్తుగడనే ఎన్నికల కమిషన్ అమలు చేసినట్టు ఉందన్నారు. టీఆర్ఎస్ భయపడి ఇలా ముందస్తు ఎన్నికలకు వస్తుందని ఆరోపించింది బీజేపీ. అభివృద్ధి విషయంలో ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల విషయంలో ఇంతవరకు పట్టించుకోకుండా ఎన్నికల ముందు మేమున్నామని చెప్పిన పార్టీ ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత 5 సంవత్సరాల లాపత్తాలు లేకుండా పోయిన విషయాన్ని స్పష్టం చేస్తూ కేంద్రం యొక్క సంక్షేమ పథకాలు, కేంద్రం ఇచ్చే నిధులు హైదరాబాద్ అభివృద్ధికి ఏ విధంగా వెనుకడుగు వేసిందో అనే విషయంలో ప్రజలకు వాస్తవ విషయాలు వివరిస్తూ ముందుగా ప్రయత్నం చేస్తూ తప్పకుండా 100కు పైగా సీట్లను గెలిచి మేయర్ పదవిని ఎంఏ పార్టీకి రాకుండా అడ్డుకొని ఇలా కాశాబ్దాన్ని ఎగిరించే ప్రయత్నం చేస్తూ తప్పకుండా ఎగిరిస్తారు. షెడ్యూల్ నోటిఫికేషన్ వెంటనే రావడంతో ప్రచారానికి కేవలం వారం మాత్రమే గడువు దక్కింది. డివిజన్ అంతా తిరగడానికి కూడా పూర్తి సమయం సరిపోదంటున్నాయి రాజకీయ పార్టీలు. జీహెచ్ఎంసీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను సీట్లుగా మలుచుకునేందుకు ప్రతిపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. అయితే జీహెచ్ఎంసీలో గెలిచిన సీట్లతో పాటు ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా మేయర్ ఎన్నికకు కీలకం కానున్నాయి. ఎక్స్ అఫీషియో ఓట్లు ఏ పార్టీకి ఎక్కువగా ఉంటే ఆ పార్టీకి చెందిన అభ్యర్థినే మేయర్ పదవిని దక్కించుకునే అవకాశం ఉంది. దీంతో అందరి దృష్టి జీహెచ్ఎంసీలో ఉన్న ఎక్స్ అఫీషియో ఓట్లపై పడింది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి మొదలైంది. 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. వాస్తవానికి 2016లో కార్పొరేటర్లుగా గెలుపొందిన వారికి 2021 ఫిబ్రవరి 10 వరకు పాలకవర్గ సమయం ఉంది. పదవీకాలం ముగిసే 3 నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలని చట్టంలో ఉండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఎక్స్ అఫీషియో ఓట్లు చాలా కీలకంగా మారాయి. కాగా మేయర్ పదవిని మళ్లీ టీఆర్ఎస్ చేజిక్కించుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ దఫా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం 41 డివిజన్లలో గెలిచినా పరోక్ష పద్ధతిలో ఎన్నుకునే మేయర్ పదవిని కైవసం చేసుకుంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో ఆ పార్టీకి ఉన్న ఎక్స్ అఫీషియో ఓట్లే మేయర్ పీఠం దక్కేలా చేస్తాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఎంఐఎం ఓట్లు కూడా కలిసి వస్తే అధికార పార్టీకి ఎదురే ఉండదని అంటున్నారు. అందుకే ఈసారి కూడా బల్దియాపై గులాబీ జెండాను ఎగురవేస్తామంటూ టీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2016 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున 99 మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. ఇతర పార్టీల నుంచి మరో 3 కారెక్కారు. దీంతో టీఆర్ఎస్ బలం 102 అయింది. ఈసారి కూడా 100కు పైగా డివిజన్లలో గెలుస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. అయితే అంచనా మేరకు సీట్లు గెలవకపోయినా, ఊహించని పరిణామాలు ఎదురైనా ఎక్స్ అఫీషియో ఓట్లతోనైనా మేయర్ పదవిని వశం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని టీఆర్ఎస్ కు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు, శాసనసభ, శాసన మండలి సభ్యులు జీహెచ్ఎంసీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవడం ఆ పార్టీకి కలిసొస్తోంది. వీరి సంఖ్య ఏకంగా 35 వరకు ఉంది. రాజ్యసభ సభ్యుడు డిఎస్ ఓటుపై మాత్రమే కొన్ని అనుమానాలున్నాయి. ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉండగా మేయర్ పదవికి మ్యాజిక్ ఫిగర్ 76 సీట్లు. అయితే మేయర్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఓటు వేస్తారు. ఇప్పటికే టీఆర్ఎస్ కు 35 ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 41 మంది కార్పొరేటర్లు గెలిస్తే మ్యాజిక్ ఫిగర్ 76కు చేరుకుంటుంది. అంటే టీఆర్ఎస్ నుంచి కేవలం 41 మంది కార్పొరేటర్లు గెలిచిన మేయర్ పదవి దక్కుతుంది. ఎంఐఎం కు జీహెచ్ఎంసీలో 10 ఎక్స్ అఫీషియో ఓట్లున్నాయి. వీరు కూడా మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతిస్తే ఎక్స్ అఫీషియో ఓట్ల సంఖ్య 45కు చేరుతుంది. అప్పుడు టీఆర్ఎస్ 31 డివిజన్లలో గెలిచిన మేయర్ పీఠం దక్కుతుంది. 2016 ఎన్నికల్లో 99 డివిజన్లను గెలుచుకున్న పార్టీకి ఈ ఎన్నికల్లో 31 సీట్లు గెలుచుకోవడం పెద్ద కష్టం కాదని టీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంటే పార్టీ ఖాతాలో మేయర్ పదవి ఉన్నట్లేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గత 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99, ఎంఐఎం 44, బీజేపీ 4, కాంగ్రెస్ 2, టీడీపీ 1 కార్పొరేటర్ స్థానాలను గెలుచుకున్నాయి. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ కు మరో 3 ఎక్స్ అఫీషియో ఓట్లు పెరగనున్నాయి. ఇటీవల గవర్నర్ 3 ఎమ్మెల్సీలను నామినేట్ చేశారు. ప్రభుత్వ సిఫారసు మేరకు నామినేట్ అయినందున వీరు 3 కూడా టీఆర్ఎస్ ఓటర్లుగా పరిగణించబడతారు. బుధవారమే ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు జీహెచ్ఎంసీలోనే ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకునే అవకాశాలున్నాయి. దాంతో టీఆర్ఎస్ కు ఎంఐఎంతో కలిపి ప్రస్తుతం ఉన్న 45 ఎక్స్ అఫీషియో సభ్యుల బలం 48కి చేరనుంది. అప్పుడు స్వతహాగా కేవలం 28 డివిజన్లలో గెలిచిన మేయర్ పదవి చేజిక్కినట్లే అవుతుంది. గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ సీట్లో కూర్చునే ఆ మహిళ ఎవరు? జనరల్ మహిళకు సీటు రిజర్వ్ కావడంతో ఇప్పుడంతా గ్రేటర్ను ఏలే ఆ మహిళామణి ఎవరా అని ఎదురు చూస్తున్నారు. పార్టీలన్నీ కూడా అభ్యర్థుల ఎంపికలో ఈ విషయంపైన దృష్టి సారిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్కే గ్రేటర్ పీఠం దక్కటానికి ఎక్కువగా అవకాశాలు ఉండటంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇంటి ఆడపడుచులను మేయర్ సీటు ఎక్కించేందుకు ఇప్పటికే లాబింగ్ మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఎలక్షన్స్ జరుగుతుంటే తెలంగాణ అంత ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కార్పొరేటర్ గా ఎవరు గెలుస్తారో, మేయర్ పదవి ఎవరు దక్కించుకుంటారో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. మరో 15 రోజుల్లోనే హైదరాబాద్ మేయర్ పీఠం మీద కూర్చునేదెవరో తేలిపోనుంది. మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వేషన్ కావడంతో మహిళామణులు తెరపైకి వచ్చారు. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన కీలక నేతలంతా ఇప్పుడు గ్రేటర్ పీఠంపై కన్నేస్తున్నారు. మంత్రులు, కీలక నేతలు తమ బంధుగణాన్ని ఎన్నికల్లో నిలిపే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మేయర్ అభ్యర్థి కోసం అప్పుడే లాబియింగ్ కూడా మొదలైంది. మహిళను మేయర్ గా ఎన్నుకోవాలి కాబట్టి ఆ స్థాయి ఉన్న మహిళా నాయకులు ఎవరున్నారా అని పార్టీలు కూడా ముందుగానే ఆరా తీస్తున్నాయి. తమ వైపు తిప్పుకొని ఎన్నికల్లో పోటీకి నిలుపుతున్నాయి. ముఖ్యంగా మంత్రుల్లో కొందరు తమ ఆడపడుచుల కోసం అప్పుడే రంగంలోకి దిగిపోయారు. ప్రధానంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కోడలు మహితను రంగంలోకి దింపి మేయర్ రేసులో నిలిపేందుకు కార్పొరేటర్ టికెట్ను ఆశిస్తున్నారు. తలసాని కంటే ఒక అడుగు ముందుకేసిన మేయర్ బొంతు రామ్మోహన్ తన భార్య శ్రీదేవితో వెళ్లి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఈ భేటీలో మేయర్ టికెట్ను ఆశిస్తున్న విషయం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే మేయర్గా బొంతుకు ఈ అవకాశం ఇచ్చి ఉండడంతో పార్టీ అధిష్టానం ఈ విషయంలో ఎంతవరకు ఆసక్తి చూపుతుందో అన్నది అనుమానమే. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పద్మారావు కోడలు శిల్పా రామేశ్వరిని మేయర్ రేసులో నిలబెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పద్మారావు మొదటి నుంచి పార్టీలో ఉన్నారు, ఉద్యమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో మాస్ లీడర్, లోకల్ గా పట్టున్న నాయకుడు. మరి పద్మారావు ఇంటి నుంచి ఓ మహిళ పోటీలో నిలిచి గెలిచి మేయర్ రేసులో నిలుస్తారా అన్నది ఆసక్తికరమే.
అయితే మేయర్ పదవి రేసులో ఆయన కోడలు శిల్పా రామేశ్వరి పేరైతే వినిపిస్తోంది. మంత్రి మల్లారెడ్డి ఏ ఎన్నికలైనా సై అంటూ ముందుకు వస్తుంటారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డికి టికెట్ ఇప్పించేందుకు లాబియింగ్ పెద్ద ఎత్తున చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్గా కోడలను బరిలో నిలిపి గెలిస్తే మేయర్ పదవికి ఖచ్చితంగా పోటీదారు అవుతారు. ఆర్థికంగా కూడా పరిపుష్టంగా ఉండడంతో రేసులో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఖైరతాబాద్ కార్పొరేటర్ పీజేఆర్ కుమార్తె విజయలక్ష్మి కూడా ఈసారి మేయర్ పదవి కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. తన తండ్రికి మంచి పేరుండడం, హైదరాబాద్ రాజకీయాలను ఓ సమయంలో శాసించిన వ్యక్తి కావడం విజయలక్ష్మి అవకాశాలను మెరుగుపరుస్తోంది. అయితే పార్టీ ఆమె వైపు ఎంతవరకు మొగ్గు చూపుతుందనేది చూడాలి. రాజ్యసభ సభ్యులు కె కేశవరావు సైతం తన కుమార్తెను ఈసారి గ్రేటర్ బరిలో దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి అధికార టీఆర్ఎస్ పార్టీ మహిళా మేయర్ అభ్యర్థి విషయంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పార్టీలోని ముఖ్య నేతలు కూతుళ్లు కోడళ్లకు టికెట్లు ఇప్పించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గ్రేటర్ ఎన్నికలను భుజానకెత్తుకున్న మంత్రి కేటీఆర్ కు సహకరించేందుకు ఎమ్మెల్సీ కవిత రంగంలోకి దిగారు. మేయర్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్న ముఖ్య నేతలంతా ప్రస్తుతం కవితని కలిసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. మేయర్ మహిళ కావడంతో ఇప్పటివరకు రాజకీయ అరంగేట్రం చేయని యువ మహిళామణులు గ్రేటర్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరే కాదు, అటు బీజేపీ కాంగ్రెస్ నేతల్లోనూ మేయర్ అభ్యర్థి కోసం వేట సాగుతోంది. ఇటు కార్పొరేటర్ అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ అదృష్టం కలిసొచ్చి గ్రేటర్లో ఎక్కువ స్థానాలు గెలిస్తే మేయర్ రేసులో ఉండాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలంటే రాజకీయ నాయకులకు చోటామోటా లీడర్స్కు పండగే. కానీ నగరవాసికి అదో హాలిడే, ఎంజాయ్ చేసే జాలీడే. బద్ధకంగా లేచి ఇంటి పనులు చూసుకునే రోజు, సాయంత్రం షికారుకో సినిమాకో చెక్కేసే టైం పాస్ డే. నిజమే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జరుగుతున్న పోలింగ్ చూస్తే మీరు కూడా ఇదే మాటంటారు. పేరుకే మహానగరం, ఎన్నికల చైతన్యం చూస్తే పెదవి విరవాల్సిందే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సగం మంది కూడా ఓటేయడం లేదు. గత 2 ఎన్నికల్లో పోలింగ్ 50% మించలేదు. 5 ఏళ్ల పాటు నగర భవిష్యత్తును ఎవరికి అప్పగించాలో నిర్ణయించే ఎన్నికలను ఓటర్లు లైట్ తీసుకుంటున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటేసేందుకు ఆసక్తి చూపడం లేదు. సాధారణ ఎన్నికల్లో కంటే గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత 2 ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు చూస్తే ఓటర్ల నిరాసక్తత ఏంటో తెలుస్తుంది. 2009లో 42.92% ఓటింగ్ జరిగింది. 2016లో అది కేవలం 3% పెరిగింది. గత ఎన్నికల్లో 45.27% మాత్రమే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైక్లాస్ పీపుల్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే మహానగరంలో వారెవరూ ఓటేయడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండేవాళ్లు ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదు. అంతో ఇంతో బస్తీ జనమే పోలింగ్ బూతుల ముందు బారులు తీరుతున్నారు. బస్తీల్లోనే పోలింగ్ శాతం ఎక్కువగా నమోదవుతోంది. 2009 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం ఓటర్లు 56,99,015 మంది ఓటర్లు ఉండగా కేవలం 24,08,001 మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పుడు 42.92% పోలింగ్ జరిగింది. ఇక 2016లో జరిగిన ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. మొత్తం 74,23,980 మంది ఓటర్లుండగా పోలైన ఓట్లు 33,60,543 మాత్రమే. అంటే పోలింగ్ శాతం 45.27%. అంటే మొత్తం ఓటర్లలో సగం మంది కూడా పోలింగ్ డే నాడు ఇంటి నుంచి బయటకు రాలేదు, ఓటు హక్కు వినియోగించుకోలేదు. నగరంలో మొదటి నుంచి పోలింగ్ శాతం తక్కువే. ఎంసీహెచ్ గా ఉన్నప్పటి నుంచి హైదరాబాద్ లో అంతంత మాత్రమే ఓటింగ్ శాతం నమోదయ్యేది. గత ఎన్నికలని తీసుకుంటే అతి తక్కువగా విజయనగర కాలనీలో కేవలం 33.98% నమోదైంది. అత్యధికంగా రాజేంద్రనగర్ లో 67.40% ఓటింగ్ రికార్డైంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చేవారు ఎక్కువ. వీరికి గ్రేటర్ రాజకీయాలపై ఆసక్తి లేకపోవడం, పోలింగ్ రోజున దొరికిన సెలవును ఏదో ఒక పనికి వాడుకుందామన్న ఆలోచనతో ఓటింగ్ తగ్గుతోంది. ధనికులు, వ్యాపార వర్గాల వారు క్యూలో నిలబడి ఓటేయడానికి ఇష్టపడడం లేదు. మరోవైపు గ్రేటర్ పరిధిలో వివిధ కారణాలతో ఇల్లు మారేవారు కొత్త చోటుకు ఓటర్ కార్డులను మార్చుకోకపోవడం, పాత ప్రాంతానికి వెళ్లి ఓటేయడానికి ఇబ్బందులు వంటివి కూడా పోలింగ్ శాతంపై ప్రభావం చూపుతున్నాయి. ఓటు సామాజిక హక్కే కాదు, సామాన్యుడి ఆయుధం కూడా. అలాంటి హక్కుకు ఏళ్ల తరబడి దూరమవుతున్న ఐటీ ఉద్యోగులకు ఈసారి అవకాశం లభించింది. ఓటు వేయాలి అనే ఉన్నా సెలవులు లేకపోవటం, సుదూర ప్రాంతాల్లో ఉండటం టెక్కీలను ఓటుకు దూరం చేసేది. కానీ కరోనా పుణ్యమాని వర్క్ ఫ్రం హోంలోనే ఉన్నారు టెక్కీలు. రోజు మొత్తంలో ఓ గంట కేటాయిస్తే ఓటు వేసి రావచ్చు. మరి ఈసారైనా ఐటీ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకుంటారా? ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రతి ఎలక్షన్ కి ఈసీ జోరుగా ప్రచారాలు చేస్తోంది. ఎన్నడూ లేనంతగా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది.
అయినా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఓటింగ్ పెరగడం లేదు. ఓటింగ్ రోజును హాలిడేగా ఫీల్ అయ్యేవారు కొందరుంటే, ఓటేయాలనున్న రకరకాల ఇబ్బందులతో దూరంగా ఉంటున్నవారు మరికొందరు. ఇలా ఓటింగ్కు దూరమవుతున్న వారిలో ఎక్కువ శాతం ఐటీ ఉద్యోగులే. ఓటు వేయాలని ఉన్నా సుదూర ప్రాంతాల్లో ఉండడం, సెలవులు లేకపోవడం వారిని ఓటుకు దూరం చేస్తోంది. ఐటీ ఉద్యోగులంటేనే రాష్ట్రాలు, దేశాలు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన రాష్ట్రానికి చెందిన వారు 35 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా, అందులో 24 లక్షల మంది బెంగళూరు, పూణే, చెన్నై, కోల్కతా వంటి పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్నారు. సుమారు 5 లక్షల మంది వరకు ఇతర దేశాల్లో ఉన్నారు. ఇందులో 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు కనీసం 5% కూడా మించట్లేదు. శుభ అశుభ కార్యాలకు కూడా సొంతూరుకు రాలేని పరిస్థితుల్లో ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నారు ఐటీ ఉద్యోగులు. ఇవాళ జీహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో లాక్డౌన్ ఉండడం వల్ల ఐటీ ఎంప్లాయీస్ చాలా మంది కూడా ఇంట్లోనే ఉండి పనిచేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో వాళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది కాబట్టి వాళ్ళు ఓట్ వేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ఐటీ ఎంప్లాయీస్ అంటే మొత్తం 5,82,000 మంది ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడ తెలంగాణలో ఉన్నారు. సో దానిలో అంతేకాకుండా వేరే ప్రాంతాలలో ఉండేటువంటి అంటే బెంగళూరు కావచ్చు, అంటే చెన్నై, పూణే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ని ఎంచుకొని ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి ఓటింగ్ శాతం పెరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. నగరంలో ఓటు హక్కు ఉన్నప్పటికీ దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేసేవారు ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. సెలవుపై ఇంటికి వద్దామనుకున్నా సుదూర ప్రాంతాలు కావడంతో రాకపోకలకే 2 రోజుల టైం పడుతోంది. మొత్తంగా 5 రోజుల పాటు లీవ్ పెట్టాల్సి వస్తుంది. ఒక ఐటీ కంపెనీలో ఇన్ని రోజుల పాటు సెలవు అంటే సాధ్యమయ్యే పని కాదంటున్నారు ఐటీ ఉద్యోగులు. ఈసారి మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. లాక్డౌన్ కు ముందు నుంచి చాలా వరకు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంలోనే ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి వరకు ఇదే విధానాన్ని కంటిన్యూ చేయనున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులు ఇంటికి పరిమితమయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఓటు హక్కుకు దూరమవుతున్న ఐటీ ఉద్యోగులకు బల్దియా ఎన్నికల్లో ఓటు వేసే ఛాన్స్ లభించింది. రోజు మొత్తంలో ఓ గంట సమయం కేటాయిస్తే ఓటు వేయడం అంత కష్టమేమీ కాదు. 5 ఏళ్ల భవితను నిర్దేశించే నాయకుడిని ఎన్నుకోవడంలో చదువుకున్న ఐటీ ఉద్యోగ యువతే ముందుకు రాకుంటే ఎలా? ఈసారైనా ఐటీ ఎంప్లాయీస్ ఓటేస్తే పోలింగ్ శాతం బాగా పెరుగుతుంది.